ప్రివ్యూ వీడియో చూశారు కదా. ఇన్స్టాగ్రామ్లో ఒక ఫాలోవర్ ఈ సాంగ్ మీద చేయమన్నారు, సో అందుకే ఎడిట్ చేసిన. మీరు కూడా చేసుకోవచ్చు సేమ్. ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియో నచ్చుంటే ఒక లైక్ చేయండి. రోజు ఒక్కొక్క వీడియో పెడతాను, అది మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్లో రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, సరేనా? మీరు లైక్ చేస్తేనే రీచ్ ఉంటుంది, నాకు ఒక మోటివేషన్ ఉంటుంది ఎక్కువ వీడియోలు చేయాలని, ఓకేనా? సరే, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాం. జస్ట్ సింపుల్గా ఉంటుంది, జస్ట్ 4 ఎఫెక్ట్స్. సరే, మీరు ముందు ఫస్ట్ బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఇచ్చాను, ఓకేనా? అక్కడి నుంచి మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇప్పుడైతే ముందు ఫొటోస్ యాడ్ చేసుకోండి. కింద ప్లస్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఓకే, ఇలా ఫొటోస్ యాడ్ చేసుకోండి. సారీ, ఇక్కడ ప్లస్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీడియా క్లిక్ చేసి మీ గ్యాలరీలో ఉన్న ఫోటో ఏదైతే అది అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ చేసుకున్నాక ఇక్కడ పైన 3 డాట్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. ఇక్కడ కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉందా లెఫ్ట్ సైడ్లో కింద, దాన్ని క్లిక్ చేసి ఫోటోని క్లీన్గా సెంటర్కి జరుపుకోండి, ఓకేనా? ఇలా ఫుల్గా అన్ని ఫొటోస్ ఒక బీట్ మార్క్ నుంచి మరో బీట్ మార్క్కి యాడ్ చేసుకోండి. నేను కూడా మొత్తం యాడ్ చేసేస్తా. ఓకే, ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ ఫస్ట్ ఉంది కదా, ఈ లేయర్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్ ఉంది కదా, ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసి కాపీ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ అని వస్తుంది. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక బిట్ మార్క్ ఓపెన్ చేసుకుని ఫస్ట్ ఫోటోకి ఈ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. సేమ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్ యూజ్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్, ఓకేనా? మళ్ళీ ఇక్కడ 4 ఫొటోస్ వదిలేయండి. ఓకే, ఇక్కడ టైమింగ్స్ చూసుకోండి. 11 సెకండ్స్ అని ఉంది కదా, ఇక్కడికి వచ్చి మళ్ళీ పేస్ట్ చేయండి. మళ్ళీ ఇంకొక ఫోటోకి కూడా ఎఫెక్ట్ని యాడ్ చేయండి. ఓకే, సేమ్ అయిపోయాక మళ్ళీ 2 ఫొటోస్ వదిలేసి మళ్ళీ ఇక్కడ ఈ ఫొటోస్కి కూడా సేమ్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి సెకండ్ ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకున్నారు కదా, బ్యాక్ వచ్చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్నాక ఇప్పుడు ఫస్ట్ ఫోటోకి పెట్టారు కదా, సెకండ్ ఫోటోకి ఎఫెక్ట్ పెట్టండి. మళ్ళీ ఇక్కడ గ్యాప్ వదిలేయండి 3 ఫొటోస్ని. మళ్ళీ ఇక్కడ 2 ఫొటోస్ పెట్టారు కదా, అది అయిన తర్వాత ఇక్కడ టైమింగ్స్ చూసుకోండి. 16 to 17 ఉంది కదా, ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో కూడా ఈ ఎఫెక్ట్ పేస్ట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఇప్పుడు థర్డ్ ఎఫెక్ట్ ఉంది కదా, ఈ ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకుని బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసుకుని ఇక్కడ 2 అయింది కదా, ఇప్పుడు థర్డ్ ఎఫెక్ట్, ఈ థర్డ్ ఫోటోకి ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి, ఓకేనా? ఇది అయినాక మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇంకొకే ఒక ఎఫెక్ట్ ఉంటుంది అంతే. లాస్ట్ ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్నాక ఇంకా 4 ఫొటోస్ ఉంటాయి, ఆ ఫొటోస్కి ఏ ఎఫెక్ట్ యాడ్ చేయాలి అంతే. చూసుకోండి, టైమింగ్స్ చూసుకోండి. 7 సెకండ్స్ ఉంది కదా, ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయండి. మళ్ళీ దీన్ని కూడా పేస్ట్ చేయండి, ఓకేనా? మళ్ళీ లాస్ట్ 2 ఫొటోస్ ఉంటాయి, దానికి కూడా సేమ్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి, అంతే. ఓకే, ఎఫెక్ట్ మొత్తం వచ్చేసింది ఇప్పుడు, ఓకేనా? ఎఫెక్ట్ మొత్తం వచ్చేసినాక కింద మీకు లిరికల్ వీడియో ఉంటుంది, దాన్ని పైకి తీసుకురండి, ఫుల్ టాప్కి తీసుకొచ్చేయండి, ఓకేనా? ఇప్పుడు నేను మీకు మ్యూట్లో పెట్టి చూపిస్తాను, చూడండి డెమో ఎలా ఉంటుందని. ఇలా మీ ఫొటోస్తో కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు గైస్. సో ప్లీజ్ వీడియోని ఒక లైక్ చేసి కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్, ఓకేనా? మొత్తం అయిపోయినాక పాస్వర్డ్ 1138, ఓకే? ఇప్పుడు ఇలా ఫుల్ వీడియో రెడీ అయిపోయినాక పైన యారో సింబల్ ఉంటుంది, యారో సింబల్ క్లిక్ చేసి 1080 క్వాలిటీలో మీ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.